12వ వచనం నుండి మరి 16వ వచనం చదువుకుందాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరుచుడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాం, మరియు వారి మనస్సులు కఠినమాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనము 8వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు వెండి దేవునితో సమానంగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషులు పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తన్ను తాను రితునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుడి వాక్యం నిలిచినగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా ప్రభువా, ఉదయ కాలంలో పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మహిమపరచబడ్డారు. అలాగే నాయన ఈ యొక్క అవకాశాన్ని, అనగా ఈ సువర్ణ అవకాశం మాకు ఇచ్చారు. ఈ సమయం అంతా మీకు అప్పగిస్తున్నాం, ఖర్చుపెడుతున్నాం. మీరు మాతో ఉండి కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. చదవబడిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు అనేటువంటి అంశంలో మనం 15వ భాగానికి వచ్చాం. పోయినసారి మనం ఏం చెప్పుకున్నామంటే ద గ్రేటర్, గొప్పవాడు అని చెప్పుకున్నామండి. పాత నిబంధనలో ప్రభు గొప్పవాడు అని చెప్పబడింది. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు సొలొమోను కంటే, దేవలము కంటే, యోనా కంటే, మోషే కంటే, ఇంకా అబ్రహాము కంటే, తర్వాత యాకోబు కంటే యేసు ప్రభు గొప్పవాడని, లాస్ట్లో లోకంలో ఉన్నవాడి కన్నా, అనగా సాతాను కన్నా కూడా గొప్పవాడని కూడా చెప్పబడింది. ఈ కాల ప్రవర్తనాడు మన మధ్య ఎవ్వరూ గొప్పవారు లేరు, కానీ ఒకే ఒక గొప్పవాడు ఉన్నాడు, ఆయన ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. ఈరోజు మనుషుల మధ్య గొప్పతనం చెప్పుకుంటారు. అసలు గొప్పతనం చెప్పుకోవాలంటే కేవలం యేసుక్రీస్తుకే ఆ గొప్పతనం ఇవ్వాలి. కాబట్టి మనం భూమి మీద ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారండి, చాలా గొప్ప వ్యక్తులు, పేరుగాంచిన వాళ్ళు. అయితే చనిపోయి సమాధి చేయబడి లేపబడిన వాడిలో గొప్పవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగాక. మరి మనలో గొప్పవారు ఎవరు అని వాదన శిష్యులకు వచ్చినప్పుడు ఆయన వచ్చి ఒక చంటి బిడ్డను తీసుకుని, మార్పు చెందినటువంటి బిడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో, తమను తను తగ్గించుకుంటారో వారే పరలోకంలో గొప్పవారు అని కూడా చెప్పాడండి. యోహాను స్త్రీలు పుట్టిన వాళ్ళు గొప్పవాడే కానీ ఇక్కడ తను తగ్గించుకునేవాడు పరలోకమందు గొప్పవాడుగా ఉంటాడు అని చెప్పాడండి. ఈ భూమి మీద ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు పరలోకంలో గొప్పవారండి. ఈ భూమి మీద ఎవరైతే తను హెచ్చించుకుంటారో పరలోకంలో వారు అల్పులుగాను, ఎన్నిక లేని వారుగా పిలువబడుతున్నారండి. సో మనం అల్పులుగాను, ఇక్కడ ఎన్నిక లేని వారు గాను, ఇక్కడ నేల మటు తగ్గించుకునే వారు కానీ మనం ఉంటే అక్కడ మనం గొప్పవారుగా ఉంటాం. ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి స్తుతి కలుగాక. మనం పరలోకంలో గొప్పవారు కావాలంటే భూమి మీద మనము నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు అనేది డబ్బును బట్టి కొంతమంది తగ్గించుకోలేకపోతున్నారు, అందాన్ని బట్టి తగ్గించుకోలేకపోతున్నారు, వెనుకున్న బలాన్ని బట్టి తగ్గించుకోలేకపోతున్నారు, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, కట్టలు నోట్లను బట్టి, బంగారాన్ని బట్టి, పొలాలను బట్టి, ల్యాండ్స్ని బట్టి, లేకపోతే వారికున్న పలుకుబడిని బట్టి, రాజకీయ బలాన్ని బట్టి, వారికున్న టాలెంట్ని బట్టి, వారికున్న వరాన్ని బట్టి, వారికున్నటువంటి పశువులు, సంతతి, రాబడి,
పేరును బట్టి చాలామంది లోకంలో తగ్గించుకోలేకపోతున్నారు. కానీ వీళ్ళందరికంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్ర్యముగా ఈ భూమి మీదకి జన్మించినవాడు. తగ్గించుకునే వారిలో ఆయనే మొదటి వ్యక్తి. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడిన మాట చూడండి. ఏమంటాడంటే అక్కడంట ఆకారమందు మనుషులు కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపుడు వాడై తను తగ్గించుకునేను అన్నాడండి. తను తగ్గించుకున్నాడు అంటానికి ప్రభువైన యేసుక్రీస్తు నిదర్శనం. ఆయన వలె లోకంలో తగ్గించుకుని ఎవరైనా ఉన్నారంటే ఆయన తర్వాత ఇక అపోస్తులు, పౌలు, తర్వాత ఈ కాల ప్రవక్త, ఇక ఆ లైన్లో వచ్చేది ఎవరు ఉన్నారంటే ఎవరు తగ్గించుకుంటారో వారే వస్తారండి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే మన గుర్రాలను బట్టి రౌతులను బట్టి మనం అతిశయించకూడదు. కానీ మన దావీదు అంటాడు, యెహోవా నామమును బట్టి నేను అతిశయించదు అన్నాడండి. మనకున్న గొప్పతనాలు వెనుకున్న దాన్ని బట్టి కదట, యేసుక్రీస్తు నామాన్ని బట్టే కేవలం ఈ భూమి మీద మనము అతిశయించాలి. యేసుక్రీస్తు నామం అనేది చాలా మందికి ఇవ్వబడింది. పేదవారికి, ధనికులకి, దరిద్రులకి, చదువుకులేని వారికి, అందలేని వారికి, లోకంలో ఎన్నికలేని వారికి ఆ పేరు అనేది ఉచితంగా రక్షణ కొరకే ఇవ్వబడింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన దృష్టిలో ఒకే రకమైన వారు. అందులో గొప్పవారు ఉన్నారు, ఎన్నికలేని ఉన్నారు, మరి పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఆయన దృష్టిలో మాత్రం ఆ తేడా లేవు. ఆయనకి ఒకటే తెలుసు, మానవ జాతి అని. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో మరో చిన్న అంశాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. ఎన్మార్ఫీ అంటే అదృశ్యుడైన దేవుడు దృశ్యుడిగా మారుట. దేవునికి మహిమ కలుగాక. ఇది మన అంశం. అదృశ్యమైన దేవుడు దృశ్యుడిగా మారుట. దీనికి పర్యాపదాలు ఉన్నాయి. ఎన్మార్ఫీ అనే పదము యూలియన్ బ్రాంహం అనే కాలప్రవక్త వర్ణించాడు. ఎన్మార్ఫీ అనగా దేవుడు తన ముసుగును మార్చెను అని అర్థమండి. ఇంకా పర్యాపదాలు ఉన్నాయి. సహజాతీతము నుండి ప్రకృతి రూపమునకు మార్చబడ్డాడు. సూపర్ న్యాచురల్ టు న్యాచురల్, అతీతమైనది సహజాతీతమైన నుంచి అయినా ప్రకృతి రూపానికి మార్చుకున్నాడట. అర్థమవుతుంది ఈ మాటలు మీకు? ఆ సహజాతీత అనేటువంటిది సూపర్ న్యాచురల్. ఆ అదృశ్యమైన దేవుడు ఈ లోకంలోకి రావడానికి దృశ్యుడిగా మారాడు. చెప్పాలంటే అంటాడైనా సహజాతీత నుండి ప్రకృతి రూపమును ధరించెను అంటున్నాడండి. ఇది ప్రకృతి రూపమైనది, కానీ దేవుని రూపము సహజాతీతమైనది, సూపర్ న్యాచురల్. దేవునికి మహిమ కలుగాక. ఇంకా చెప్పాలంటే మానవ శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడండి. మీరు ఈరోజు కుటుంబ బలిపీఠంలో చూసినట్లయితే మొదటి భాగం వాల్యూమ్ 1 కుటుంబ భాగం చూసినట్లయితే ఈరోజుది ఇలా రాయబడింది. మే 2వ తారీఖున ఈరోజుది మీరు చూసినట్లయితే అంటాడైనా దేవుడు ఏ విధముగా సమీప రక్త సంబంధ ఆయను. దేవుడు తాను శరీరధారై మన మధ్య నివసించినప్పుడు ఆయన మానవ జాతికి రక్త సంబంధి ఆయను అంటున్నాడండి. దేవుడు అదృశ్యుడండి. అదృశ్యమైన దేవుడు దృశ్యముగా మార్చబడ్డాడు. అదృశ్యం అంటే కనబడనివాడు, దృశ్యం అంటే కనబడేవాడు. కనబడని దేవుడు ఈ లోకంలోనికి కనబడేట్టుగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తుతి కలుగాక. ఇంకా కొన్ని పర్యాపదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన దైవ రూపము నుండి మానవ రూపమునకు మార్చబడ్డాడట. ఆమె చెప్తారా? శరీరమందు ప్రత్యక్షపరచబడ్డాడట. అంటే ఆ దేవుడు మానవ శరీరపు ముసుగును ధరించెను అన్నాడండి. ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు, అదృశ్యమైన దేవుడు మానవ రూపాన్ని, కంటికి కనబడేటువంటి రూపాన్ని, రక్త మాంసముల రూపమును ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో పర్యాయ పదం ఉంది, ఎన్మార్పి ఇంకో పదం ఉంది. ఆత్మరూపము నుండి ప్రకృతి రూపమునకు మార్చబడిను అన్నాడండి. ఆత్మరూపము నుండి ప్రకృతి రూపానికి మార్చబడ్డాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగాక.
ఎన్మార్పు అంటే ఆయన తన్ను తాను మార్చుకునేను అని కూడా అర్థం వస్తుంది. ఇన్ని పదాలు ఉన్నాయి. ఒక ఎన్మార్పు అనే ఒక పదాన్ని తెలుగులో ఇన్ని పర్యాయ పదాలకు పరచబడ్డాయి. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? ఏంటి ఎన్మార్పు అంటే? దేవుడు తన ముసుగును మార్చాను. ఎన్మార్పు అంటే దేవుడు తన మానవ శరీరం ధరించాను. ఎన్మార్పు అంటే అదృశ్యమైన దేవుడు దృశ్యుడిగా మార్చబడను. ఎన్మార్పు అంటే సూపర్ న్యాచురల్ టు న్యాచురల్, ఆ సహజాతీతమైన నుంచి ప్రకృతి రూపానికి మార్చబడిను. దీన్నే ప్రవర్తనడు బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడిన అన్నాడండి. ఓ దేవునికి మహిమ కలుగాక. ఆయన తను ముసుగు మార్చుకుని అన్నాడండి. ఒక రోజున ఏం జరిగింది తెలుసా అండి? యోబు ఆయన చూడాలనుకున్నాడు. యోబు దేవుణ్ణి చూడాలనుకున్నాడు, అయితే చూడలేకపోయాడు. ఎందుకంటే దేవుడు సుడిగాల్లోంచి ప్రత్యక్షపరచబడ్డాడండి. సుడిగాలు చూశాడు కానీ దేవుని చూడలేకపోయాడు. అదృశ్యమైన దేవుణ్ణి వారు స్వరం విన్నారు తప్ప ఎన్నడూ ఆయన చూడలేదు. ఒక రోజున ఏం జరిగిందంటే మోషే ప్రైజ్ ది లార్డ్, బైబిల్లో మోషే అయ్యా ఒక్కసారి నీ రూపం చూడాలని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. అది వల్ల పడదన్నాడండి ఆయన. అయినా నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడన్నమాట. నువ్వు చూస్తే బ్రతకలేవన్నాడు దేవుడు. అయినా సరే చచ్చిపోయినా పర్లేదు, నేను చూడాలన్నాడండి. ఎవరు? మోషే అనే దైవజనుడు. సరే చెప్పన్నాడు. అయినా సరే నువ్వు వెళ్ళి ఆ బండ మీద నిలబడు, ఒక బండ మీద నిలబడు. నేను ఆ బండ సందులోంచి వెళ్తాను, కానీ నా ముందు భాగం చూడవద్దు, వెనక భాగం మాత్రమే చూడమన్నాడు. ప్రైజ్ గాడ్. సరే దేవుడు ఎలా ఉంటాడని చెప్పి మోషే చాలా ఆసక్తిగా చూసి చచ్చిపోదాం అనుకున్నాడండి. ఎందుకంటే బైబిల్లో యెషయా ఉన్నాడు కదా. యెషయా ఒక రోజున దర్శనములో ఆయన చూశాడు. ఏమంటే తెలుసు యెషయా? రాజుని కళ్ళారా చూచితిని, ఇక నేను బ్రతకను, చచ్చిపోతాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుణ్ణి ఏ మనుష్యుడు చూడలేదు, చూసిన ఆ మనుషుడు బ్రతకడని బైబిల్ చెప్తుందండి. ఎందుకు తెలుసా? సూర్యుడిని మనం చూడలేం. ఈ వెలుగు కన్నా 1000 రెట్లు, కోట్ల రెట్లు అంత వెలుగండి. అందుకే ఆ మిట్ట మధ్యాహ్నము సౌలు అనబడుతున్న పౌలు గుర్రమించి పడిపోయినప్పుడు చూడగలిగాడండి. ఈ సూర్యుని కాదండి, ఈ సూర్య తేజస్ కన్నా గొప్ప వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆ గొప్ప అగ్నిస్తంభం ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ వెలుగులో యేసు అని ఆయన అన్నాడు. నువ్వు హింసిస్తున్న యేసు నేను అని ఆయన పరిచయం చేసుకున్నాడు. స్వరాన్ని విన్నాడు, వెలుగుని మాత్రం చూశాడు. ఆ అగ్నిస్తంభం గోళ మధ్యలో ఆయన స్వరం విన్నాడు. స్వరం చెప్తుంది నేను యేసుని అని. దేవునికి మహిమ కలుగాక. స్వరం చెప్తుంది నువ్వు హింసిస్తున్న యేసుని అని చెప్పగానే అలా చూడగానే 2 కళ్ళు కూడా పొరలు కలిపోయాయట. గుడ్డోడైపోయాడండి. అంటే అర్థం ఏంటంటే ఆయన్ని చూడలేము, చూస్తే కళ్ళుకి అందదండి. అంత ఉన్నతమైన వెలుగులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. చూస్తానని చెప్పినప్పుడు సరే వెళ్ళి ఆ బండ మీద నిలబడి ఉండు, నా ముందు భాగం చూడవు, వెనక భాగం మీద చూస్తానని చెప్పాడు. బండ మీద ఉండి ఆయన వెళ్ళిపోవుట మోషే చూసెను. ఆయన వెనక భాగమును మోషే చూసెను. మనుషుని వెనక భాగం వల్లే అది ఉండెనని మోషే చెప్పెను. తర్వాత దాన్ని వర్ణిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అయినా మోషే దేవుణ్ణి చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. మోషే దేవుణ్ణి ముసుగును మాత్రమే చూసెను. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా దేవుణ్ణి రియల్గా చూడలేదు, కానీ ముసుగు మాత్రమే చూశారండి. కానీ ఆ ముసుగు లోపల ఉన్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఆయన, అప్పుడు ముసుగు కలిగిన దేవుడు, ఇప్పుడైనా స్టిల్ నౌ ఆయన ముసుగు లేని దేవుడుగా ఉన్నాడండి. మన ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తాం, ముసుగు తీయబడిన దేవుడు అని. ఎందుకంటే మీరు జర్నీలో కానీ, లేకపోతే ఇంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఆడవాళ్ళు పని చేసుకున్నప్పుడు కానీ, డ్యూటీకి వెళ్ళినప్పుడు వారు కానీ, జర్నీలో ఉన్నప్పుడు కానీ ఏ విధంగా అయినా సరే వినొచ్చు అనే టేపు ఉద్దేశంతో అప్లోడ్ చేస్తాం. దాన్ని మీరు వినండి. దాంట్లో ముసుగు తీయబడిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ముసుగు కలిగిన వాడిగా ఉన్నాడు. కేవలం మోషే కానీ, అబ్రహాము కానీ, ఇతరులు కానీ, యెషయా కానీ, ప్రవక్తలు కానీ చూసింది కేవలము ముసుగు వేయబడినటువంటి ఆయన్ని చూడగలిగారు. మోషే అయితే కేవలం మోషే వెనక భాగాన్ని చూడగలిగాడండి.
అయినా మోషే అన్నాడట, నేను దేవుణ్ణి ముసుగు మాత్రమే చూశాను. దేవునికి మహిమ కలుగాక. అందుకే ఒక రోజున స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెన్ పైకెత్తి నేను దేవుని చూశాను అన్నాడని చెప్పే వాళ్ళు ఏమన్నారంటే, దేవుని ఇంతవరకు ఎవడ చూడలేదురా, నువ్వేమో చూసని చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, దేవదోషణ చేస్తున్నావు అని చెప్పి రాళ్ళు తీసుకుని కొట్టి చంపేసరిపోయారు. అవును, దేవుణ్ణి ఎన్నడూ ఎవరు చూడలేదు, చూసిన వారు బ్రతకరు. అందుకే పాత నిబంధనలో ఆయన ఎలా ఉన్నాడంటే, పేరుకి యెహోవాగా పిలబడుతున్నా, ఎల్షద్దుగా పిలబడుతున్నా, యెహోవా ఈరిగా పిలబడుతున్నా, యెహోవా రాఫుగా పిలబడుతున్నా, ఆశ్చర్యకరుడిగా పిలబడుతున్నా, బలవంత దేవుడిగా పిలబడుతున్నా, అన్నీ బిరులతో ఉండి ఒక ముసుగు ధరించాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? ముసుగు ధరించాడు. అందుకే కాల ప్రవర్తన పాత నిబంధనలు ఉన్న యెహోవా, క్రొత్త నిబంధనలో ఉన్న యేసు అని మనము కనుగొందుము అన్నాడండి. ఎన్మార్ఫ్ అనే పదమునకు డాక్టర్ స్కోఫీల్డ్ చెప్పినటువంటి విధంగా గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే, అదృశ్యుడైన దేవుడు దృశ్యుడాయను, అదృశ్యుడు దృశ్యుడాయను. ఓ దేవునికి మహిమ కలుగాక. ఎన్మార్పు అనే పదాన్ని ప్రవర్తనాడు. ఆయన దైవ రూపము నుండి మానవ రూపమునకు మార్చబడెను, కానీ ఆయన శరీరమందు ప్రత్యక్షపరచబడిన దేవుడు. ఆయన రక్తమాంసమున శరీరమందు ప్రత్యక్షపరచబడిన దేవుడు. ఆ బలవంతుని దేవుడు ఈ భూమి మీదకి మానవ రూపములో ముసుగు ధరించి ప్రత్యక్షపరచబడ్డాడు. మానవ శరీరపు ముసుగును ధరించెను. దేవునికి మహిమ కలుగాక. అందుకే మనం చూస్తున్నాము, ఈ ఉదయకాలం కుటుంబాలలో ఒకటి మాట ఈ మాట వచ్చింది ఏంటంటే, దేవుడు శరీరధారిగా వారి మధ్య నివసించి మానవ జాతికి రక్త సంబంధి ఆయను అన్నాడండి. ఇంకేమన్నాడంటే, ఆయన దేవుడు తన మహిమను తీసివేసుకుని గొప్ప భవనము నుండి క్రిందకు దిగివచ్చి పాపపు శరీరమును ధరించి మన మధ్య జీవించాడు. ఎలా జీవించాడంటే, ఈ లోకములో అత్యంత పేదవానికి రక్త సంబంధిగా అంత దగ్గర బంధువుగా మార్చబడ్డాడు అన్నాడండి. ఇది ఎవరు ఊహించని కార్యం. ఎందుకంటే ఆ అదృశ్యమైన దేవుడు, కంటికి కనబడిన దేవుడు, మరి సూర్య తేజస్సు కన్నా బలమైన తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఒక పేదవాడు చూడగలంత దగ్గరగా ఎలా మార్చగలిగాడంటే ముసుగు తీసుకొచ్చాడట ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఉదయకాలంలో నేను మీతో పంచకపోతున్న ఈ మాట మీరు వినాలి. దేవునికి మహిమ కలుగుగాక. మీరు ఇంటికి పోయిన తర్వాత బలవంత దేవుడు మన ముందు ప్రత్యక్షపరచబడిన వర్తమానం చదవండి, మీకు అది ఎంతో సహాయపడుతుంది. అనేక పాస్టర్లు నేను ఈ వర్తమానం చెప్పి పలానా కోడ్ని చెప్పకుండా అది నాకు వచ్చినట్టుగా నేను చెప్పట్లేదు, కానీ చాలామంది పాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ పుస్తకం కానీ ఆ పేరా కానీ చెప్పరు. ఎందుకంటే చదివి తెలుసుకుంటారేమో, ఇది పాస్టర్ అక్కడ చెప్పారేమో అనుకుంటారు. కానీ ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ అందరికీ ప్రవర్తనించే వర్తమానం దొరకవలసి ఉన్నది. ఒక సంఘ కాపరి ఏమి ఇవ్వలేడండి, కానీ సంఘ కాపరికి దేవుడు ప్రవక్త ద్వారా తీసుకున్న వర్తమానాన్ని అతని నోటి ద్వారా తన సంఘానికి దేవుడు అందిస్తాడండి. దేవునికి మహిమ కలుగాక. అయితే ఒక విషయం, ఎంతమంది విశ్వాసుల పుస్తకాలు చదువుతున్నా కాపరి కన్నా ఏనాడు సంఘము ఎదగదు అనే మాట 100% సత్యం. అందుకే దేవుడు ఈ కాలంలో వర్తమానాన్ని కాపరు ద్వారా ఇస్తున్నప్పుడు కాపరులు దాన్ని ఇంకా మరుగుపరచడం, ఇంకా దాచిపెట్టడం అనేది సరైన విధానము కాదు. అది స్వార్థపూరితమైనది. అనగా తన మహిమను కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. నా సోదరులు చూడండి, మోషే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను మహిమపరచదు కాబట్టి నువ్వు ఆ దేశానికి చేరవని చెప్పాడండి ఆయన. అందుకే దేవుడు మనం మహిమపరచాలి. ఈ వర్తమానము నాది కాదు, కానీ దేవుడు ప్రవక్త ద్వారా మనందరికి ఇచ్చినటువంటి ప్రత్యక్షపరచబడిన వర్తమానమైనది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి చదవండి, తెలుసుకోండి, వినండి, గ్రహించండి. లేఖనములు అలా ఉన్నవో తెలుసుకొని ఆత్మీయంగా బలముగా ముందుకు సాగండి. దేవునికి స్తుతి కలుగాక. పాత నిబంధన యెహోవా దేవుడే
క్రొత్తములు యేసుక్రీస్తుగా ఎలా మార్చబడ్డాడంటే రూపమును మార్చుటలో ఎన్మార్పుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగాక. ఈ మాట చెప్పాలంటే అదృశ్యమైన దేవుడు ఈ లోకానికి దృశ్యంగా ఎలా మార్చబడ్డాడు అంటే షేక్స్పియర్ అనేటువంటి రచయిత కోసం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ షేక్స్పియర్ చాలా నాటక పుస్తకములు ఎన్నో రచయితలు చేసినటువంటి వ్యక్తి. అతని యొక్క షేక్స్పియర్లో ఒక నాటకంలో ఒక కార్యం ఉంది. ఒక రోజున ఈ షేక్స్పియర్ యొక్క నాటకంలో ఒక వ్యక్తి పాత్ర వహిస్తున్నాడు. ఒక రోజున ఆ వ్యక్తి చాలాసార్లు తన దుస్తులు అనగా వస్త్రాలు మార్చుకొని చాలా పాత్రలు వేయవలసిన సమయం వచ్చింది. షేక్స్పియర్ యొక్క నాటకంలో ఒక వ్యక్తి చాలాసార్లు తన దుస్తులు మార్చుకోవాల్సి వచ్చాను. అతడు 2-3 పాత్రలు, ఒక వ్యక్తి 2-3 పాత్రలు వేయవలసి వచ్చిన సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ నాటకం అందరూ చూస్తుండగా ఆ వ్యక్తి ఈ కఠిన వేయబడింది, ఈ కఠిన ముందుకు వచ్చాడు, తన పాత్ర అంతా ముగించుకున్నాడు. మళ్ళీ వెంటనే కట్టిన వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ బట్టలు తీసేసి వేరే బట్టలు వేసుకున్నాడు, అంటే వేరే వస్త్రాన్ని వేసుకున్నాడు, బట్టలు మార్చుకున్నాడు. తర్వాత కొంచెం రూపము మేకప్ అంతా సెట్ చేసుకున్నాడు. మళ్ళీ వచ్చి 2వ పాత్ర వేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెంటనే బట్టలు మార్చుకుని వేరే వస్త్రాలు వేసుకొని మళ్ళీ అతను వచ్చి ఏం చేస్తాడంటే మళ్ళీ 3వ పాత్ర వేశాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు ఆ 3 పాత్రలు వేయడానికి ముగ్గురిని ఎన్నుకోలేదు. కానీ ఆ నాటకంలో ఆ పాత్రలకి 3 పాత్రలు కానీ 3 కార్యాలు కానీ ఒక వ్యక్తే ఆ పని చేస్తాడండి. ఉదాహరణకి ఒక పనివాడిగా వచ్చాడు, తన పాత్ర గురించి వెళ్ళిపోయాడు. తర్వాత అంతకంటే గొప్ప వ్యక్తిగా వచ్చాడు, ఒక పాత్ర ముంచుకున్నాడు. ఆ తర్వాత ఆఖరికి రాజుగా వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తన పాత్ర ముంచుకు వెళ్ళిపోయాడు. దాని ఈ విధంగా చెప్పవచ్చు, మొదట ఆయన రాజుగా ఉండి పాత్ర వహించి మళ్ళీ వెనక్కి వెళ్ళి దాసుడిగా మార్చబడి మళ్ళీ పాత్ర వేసి ఆ తర్వాత వచ్చి ఇంకా సామాన్యుడిగా దిగి వచ్చిన వాడిగా ఉండేట్లయితే అక్కడ ముగ్గురు కాదు, కానీ ఆ కఠిన వెనకాల 3 కార్యాలు చేసిన వాడు ఒకడేనని అర్థమవుతుందని. షేక్స్పియర్ నాటకంలో ఈ నాటకంలో నటించిన ఆ వ్యక్తి 2-3 పాత్రల వేయటంలో పోషించడంలో ఇది దేవునికి దగ్గరగా చూపిస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగాక. షేక్స్పియర్ నాటకంలో ఒక వ్యక్తి 3 పాత్రలు, 2 పాత్రలు, 4 పాత్రలు వేశాడో అదే విధముగా దేవుడు కూడా చేశాడు. దేవునికి మహిమ కలుగాక. అన్ని కాలములో దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే తండ్రి రూపంలో నుండిన దేవుడిగా ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే అగ్నిస్తంభ రూపంలో ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే శరీరధారై మన మధ్య నివసించాడు. ఆ ఒక్క దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. 3 దేవుళ్ళు కారు కానీ 3 కార్యాలయములు అంటున్నాడు ఈ కాల ప్రవక్త. నాతో ఉన్నారా? ఒకే దేవుడు 3 పాత్రలు. ఆమేన్. దేవుడు ఒక్కడే కానీ 3 కారని బైబిల్ చెప్తున్నది అన్నాడండి. ఈ బైబిల్ చెప్తుంది దేవుడు 3 కాదు 3 పాత్రలు అని. షేక్స్పియర్ నాటకంలో ఒక వ్యక్తి 3 పాత్రలు ఎలా వేస్తున్నాడో అలాగే ఈ రంగం అనేటువంటి నాటకంలో కూడా ఈ ప్రకృతిలో ఆయన కూడా ఒక పాత్రధారిగా ఉన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి తండ్రికి కుమారుడిగా ఉంటాడు, ఒక వ్యక్తి భార్యకి భర్తగా ఉంటాడు, ఆ వ్యక్తి ఆ పిల్లలకి తండ్రిగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ ఒకే సమయంలో ఆయన 3 పాత్రలు వహించట్లేదు. ఒక పాత్ర తర్వాత ఒక పాత్ర వహించబడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. అందుకే ఈ కాల ప్రవక్తున్నాడు, మీరు 3 దేవుళ్ళని అనగా ఈ ఇండియా దేశంలో కానీ ఇతర దేశంలో కానీ ప్రపంచమంతటా ఏ మనుషులైనా ప్రపంచంలో నడిబొడ్డున నివసించేటువంటి యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో యూదుల దగ్గరికి పోయి మీకు 3 దేవులు ఉన్నారు అని చెప్తే యూదుడట 3 దేవుళ్ళు అనే పదాన్ని కానీ 3 దేవుళ్ళు అనే ఆచారాన్ని కానీ ఒక యూదుడు ఎన్నడూ అంగీకరించలేడంట. 3 దేవుళ్ళు ఉన్నారని ఒక యూదునికి చెప్పి ఒప్పించలేవు. దేవుడు ఒక్కడే అని అందరికన్నా బాగుగా తెలిసిన వాడు ఒక యూదుడు అంటండి. అయ్యా మాకు 3 దేవుళ్ళు ఉన్నారని చెప్తే వాళ్ళు అభ్యంతరపడరు. కానీ మీకు 3 దేవుళ్ళు ఉన్నారని చెప్తే వారు అంటారు, అసలు ఈ 3 దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు అంటారట. వాడు
యూదులకి ముగ్గురు దేవుళ్ళు లేరు. ఒక్క యూదులు తప్పించి మిగతా ప్రపంచంలో ప్రతి దేశానికి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారండి. ఇండియా దేశానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర. మరి ఐగుప్తు దేశానికి ముగ్గురు, అరబ్ దేశానికి ముగ్గురు, చాలా కంట్రీస్కి, చాలా దేశాల్లో, చైనా దేశంలో, జపాన్ దేశంలో, మరి జపాన్లో ఒక బుద్ధునికి 3 తలకాయలు ఉన్నాయి. అర్థమైందండి? అది ఇండియాలో కూడా కనబడుతుంది. ఒక వ్యక్తికి 3 తలకాయలు. ఆ విధంగా చూస్తే ఇది విష్ణు బ్రహ్మ విష్ణు కనిపిస్తుంది. మరో దేశంలో ఇంకో పేరుతో పిలువబడుతుంది, ఇంకో దేశంలో, చైనాలో ఇంకో దేశంలో ఒక విధంగా. అంటే ఒక్కొక్క దేశంలో మొత్తం ఏదైతేనే ప్రతి దేశము పేర్లు వేరు, రూపాలు వేరు, కానీ ట్రినిటీ, త్రిత్వము, ముగ్గురు దేవుళ్ళు అనేది అన్ని దేశాలు ఉందండి. ప్రపంచంలో ఒకే ఒక్క దేశంలో లేదు. అదేంటంటే ఇశ్రాయేల్ దేశంలో ముగ్గురు దేవుళ్ళు అనే దాన్ని వారు నమ్మరు. ఇప్పటికీ వారు నమ్మరండి. దేవుడు ఉన్నాడు తెలుసు వారికి. దేవునికి ఒక భార్య అని, దేవునికి కుమారులు అని, దేవునికి మరలా ముగ్గురు అని వారు నమ్మరు. యెహోవా తప్ప దేవుడు మాకు లేడని చెప్తారు వాడు. ఎందుకంటే పాత నిబంధన పటిష్టముగా వారు దాన్ని కలిగి ఉన్నారు. అయితే వచ్చింది ఎవరో అని అర్థం కాక వారు బయలుపాటు లేక, గ్రహింపు లేక, ముసుగు తీయబడిన ఆ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు. అందుకే ఆయన అంటాడు, నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలో మీరు చనిపోతారు అన్నాడండి. అయిన వారు చాలా సామాన్యంగా ఆయన వడ్లూరు కుమారుడు, యోసేపు కుమారుడు అని చెప్పి తృణీకరించారు, త్రోసివేశారు. కానీ వారు తృణీకరించినటువంటి ఆ యొక్క మూలరాయే తలరాయిగా మార్చబడింది. దేవునికి మహిమ కలిగాక. చివరికి మార్చే ఆశిస్తున్న పేరు నేను. ముగ్గురు దేవుళ్ళని ప్రపంచమంతా నమ్మించవచ్చు, కానీ ప్రపంచంలో ఒక జాతి వారు ఉన్నారే, యూదులు మాత్రము ముగ్గురు దేవుళ్ళని మీరు ఒప్పించలేరు, నమ్మించలేరు. ఎందుకంటే ప్రపంచం అందరికన్నా యూదులకి బాగా తెలుసట దేవుడు ఒక్కడే. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రికలు 2:19 అనుకుంటా, దేవుడు ఒక్కడని దెయ్యాలు కూడా నమ్మి అనుకుంటున్నాను రాయబడి. యూదులు తెలుసు, రెండోది దెయ్యాలు తెలుసు, కానీ ఈ దెయ్యాలకు మాత్రం తెలియదండి. ఆ దెయ్యాల నుంచి బయటకు వచ్చిన మాత్రం దేవుడు ఒక్కడే తెలుసు అండి. సో కాబట్టి తను తాను ఏ విధంగా బయలుపరుచుకుంటూ చూద్దాం. దేవునికి మహిమ కలుగాక. దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏదైనా తోటలో జరిగిన తప్పు, పాపాన్ని బట్టి రక్తము చిందించబడాలి కనుక మొదటి యొక్క మనిషి పాపిగా మార్చబడ్డాడు. మొదటి మనుషులు చెడిపోయారు, పడిపోయారు, కల్మషమైపోయింది, అపవిత్రపరచబడ్డారు. అందుకే రెండో ఆదాముగా, కడపటి ఆదాముగా ఆయన వచ్చి ప్రజలను మళ్ళా విమోచించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అంతవరకు ప్రత్యేకముగా జంతువులు ఇచ్చుకుంటూ, ఎడ్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. అందుకే పౌలంటాడు, ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపాలను తీసివేయలేదు కానీ అవునండి నాకు ఒక శరీరం మర్చితివి అని భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో దేవా నీ చేత్తో నెరవేర్చడానికి వచ్చి తిన్నానండి. అసలు వింటున్నారు మీరు? ఏం చెప్పుకున్నాం? అదృశ్యుడు నా దేవుడు దృశ్యుడిగా మారాను. ఎన్మార్ఫీ. దేవునికి స్తుతి కలుగాక. చెప్పాలంటే పాత నిబంధనలో ఏదైనా పోగొట్టుకుంటే, తాకట్టు పెట్టుకుంటే దగ్గర బంధువట, సమీప బంధుడు వచ్చి కొంత వెల చెల్లించి విమోచించాలట. వస్తే చెప్పాను మీకు, గోయల్, GOEL, గోయల్ అనగా 5 కార్యాలు ఎరిగినవాడు అన్నమాట. అతడు ధనవంతుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, దేవునికి స్తుతి కలుగాక, సమయబంధుడై ఉండాలి, బహిరంగ సాక్ష్యం చేయాలి. 5 కార్యాలు అతనిలో ఉన్నాయి. గోయల్ అనే వ్యక్తికి 5 కార్యాలు ఉన్నాయి. అంటే అది బైబిల్లో మనం బోయాజుకున్నది ఆ కార్యం. ఆ తర్వాత బోయాజు ఏ విధంగా అయితే అతడు ధనవంతుడిగా ఉండి సాక్ష్యం ఇచ్చి బహిరంగంగా చేసి వెల చెల్లించాడో చూసారా,
అదంతా మనం చెల్లిస్తున్నాం. బోయాజే వెల చెల్లించి రూతుకున్న ఆస్తినంతా కూడా విడిపించాడు అండి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు బోయాజ్గా ఉండి ఇశ్రాయేల్ దేశ ప్రజలను, అన్యులను కూడా ఇటు రూత్ యొక్క అత్తని ఎలాగైతే విమోచించాడో, ఈ రెండవ బోయాజు అనబడుతున్న యేసుక్రీస్తు కూడా ధనవంతుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. మరి మంచి సాక్ష్యం ఉంది ఆయనకి. మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చి బహిరంగముగా సిలువబడి ఆయన యూదుల్ని, ఇటు అన్యుడైనటువంటి రూతుని ఆయన విమోచించినవాడిగా ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఒక జాతి వారిని, తన సంతతి వారిని తన శిలువ మరణము ద్వారా ఈ లోకం నుంచి వారిని ఏం చేస్తుంటే ఆయన ఎన్నుకుని ఆయన వారి కోసం తన ప్రాణమిచ్చి, అందుకే నా గొర్రెలు అన్నాడు, ఆ గొర్రెలకే తన ప్రాణమిచ్చి మళ్ళా ప్రాణం పెట్టకు తీసుకుంటకు అధికారం ఉందని చెప్పగలిగాడు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఈ భూమి పెద్ద వ్యవసాయంలో ఉందన్నమాట. చెప్పాలంటే పెద్ద పొలం ఇది. ఈ పొలములో రైతు అని యేసుక్రీస్తు ఏమిసంటే విత్తనాలు పోసాడండి. పిచ్చి మొక్కలు కూడా వచ్చాయి. ఆ రైతు ఏ ఉద్దేశంతో విత్తాడో, విత్తిన దాన్ని కోసుకుని పోతాడు. తనకు సంబంధం లేని మొక్కలు ఎన్నో వస్తాయి అక్కడ. అవన్నీ లాస్ట్లో అగ్నితో కాల్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ రేపు జరిగేది అదేనండి. తన వారిని తీసుకుని ఆయన మంచి గోధుమలు కొట్లో వేసి గురుగులను, పొట్టుని మరియు ఆరనగ్గితో ఆయన కాల్చేవని చెప్పడంలో చాలా అర్థం ఉందండి. ఆ పంటలో నువ్వు ఉన్నావేమో చూడు. నువ్వుంటే చాలా ధన్యురాలివి, చాలా ధన్యుడివి. మీరు ధన్యులై ఉన్నారు, దేవునికి మహిమ కలుగాలి. అందులో లేకపోతే మాత్రము ఏ విధమైన సరే దేవుడు అగ్నితో కాల్చొచ్చిపోయాడు. సో తన సంతతి కొరకు, తన పోగొట్టుకున్న ప్రజల కొరకు, తన ప్రజల అపవిత్రతను పోగొట్టుటకు పవిత్రుడి దేవుడు, అదృశ్యమైన దేవుడు దృశ్యుడిగా మార్చబడ్డాడండి. ఇక లాస్ట్లో ఒక మాట చెప్పి నేను ముంచిపోతున్నాను. దేవునికి మహిమ కలుగాక. ఒక గొప్ప రాజు కథ వింటారా? ప్రైజ్ గాడ్. ఒక గొప్ప రాజు కథ వింటున్నారండి? ఒక రాజు, గొప్ప రాజు. ఓ రోజున రాజు చుట్టూ రాజుకి సైన్యం ఉంది, సంరక్షణ భటులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆలోచనకర్తలు ఉన్నారు, భటులు ఉన్నారు, చాలా సైన్యం ఆయన కూడా ఉన్నారు. ఒక రోజున రాజు అంటున్నాడు, ఇలా అంటున్నాడు అనమాట. పైగా ఆ రాజుని ఈ రక్షక భటులు కానీ, లేదా సంరక్షకులు కానీ, సైన్యోత్పత్తులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కోటలో నివసించేవారు అందరూ రాజు అంటే చాలా ఇష్టం, రాజుని చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. ఒక రోజున తన రక్షణ భటులతో, తన సైన్యముతో ఈ రాజు ఒక మాట చెప్తున్నాడు. ఇలా అంటున్నాడు, రాజు తన పరివారముతోనూ తన రక్షణ భటులతోనూ ఇట్లా చెప్పాడట, చాలా సంవత్సరం మీరు నన్ను చూడరు అన్నాడట. ఒక్కసారి కంగుతున్నారని వాళ్ళు. ఏంటి చాలా సంవత్సరం మేము చూడమా అని రక్షక భటులు లేకపోతే ఆ సైన్యపతులు వచ్చి అన్నారు, అయ్యా ఏం చెప్తున్నావు నువ్వు? అవును, మీరు చాలా సంవత్సరాలు నన్ను చూడరు. వాళ్ళు కొందరు అన్నారు, అయ్యా నువ్వేమైనా విదేశాలకి వలస వెళ్తున్నావేమో, అలా వెళ్తున్నావని అడిగారు. లేదు, నేను ఎక్కడే పోవట్లేదు, ఇక్కడే ఉంటాను. మరి ఏ విధంగా? అప్పుడు అంటాడు ఆయన, చాలా సంవత్సరాలు చూడరు రాజా, ఎందుకు అలా చెప్తున్నావు? ఎక్కడికన్నా విదేశాలు వెళ్ళిపోతున్నావా? వేరే దేశం వెళ్ళిపోతున్నావా? చాలా కాలం తర్వాత వస్తావా? అప్పుడు అన్నాడు ఆయన, లేదు ఇక్కడే ఉంటాను, కానీ నా జనులతో కలిసి ఉంటాను, నా జనులతో కలిసి పోయేదును అన్నాడట. అంటే ఏంటి రాజు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రస్తుతం నేనున్నటువంటి ఈ వాతావరణం నుంచి నేను నా ప్రజల యొక్క పరిస్థితిలోనికి, నా ప్రజల్లోనికి వెళ్ళిపోతాను, వారిలో కలిసిపోతాను అన్నట. ఓ ప్రైజ్ గాడ్. నా ప్రజలతో కలిసిపోయేదును, ఒక రైతుగా మారిపోతాడట. ఆయన పైన కిరీటం ఉంది, రాజవస్త్రాలు ఉన్నాయి, సింహాసనం ఉంది, ఆయన పొగిడే ఆరాధించేవారు ఆ యొక్క కోటలో ఉన్నారు, ఆయనకి సైన్యం ఉంది, గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడే ఉన్నారు అన్నాడు ఆయన. నేను నా ప్రజలతో కలిసిపోవాలనుకుంటున్నాను.
రైతుగా నేను మారిపోయి, నా ప్రజల్లో ఒక రైతుగా ఉన్నాడు, నేను కూడా రైతుగా మారిపోయి, నా రైతు ఏం చేస్తాడంటే, రైతు ఏ విధంగా అయితే దున్నుతాడో భూమిని, విత్తుతాడో భూమిని, పంటను సాగు చేస్తాడో నేను కూడా చేస్తాను అన్నాడంట. ఇంకా అన్నట్టయినా కట్టెలు నరుకువాడితో నేను కట్టెలు నరుగుటకు వెళ్తాను అన్నాడట. ఎవరు? రాజుగారు. ఆయన చెప్పే ఉపన్యాసం, ఆ బోధ అప్పుడు దాకా ఎరగనటువంటి ఆ చుట్టూన్న వారికి అది వింతగా ఉంది. రాజు చెప్తా ఉన్నాడు, నేను రైతుగా మారిపోతాను, దున్నుతాను, విత్తుతాను, పంట కోస్తాను, వ్యవసాయం చేస్తాను, తర్వాత ఒక రైతుగా ఉంటాను, నేను రైతు యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత నేను కట్లు నరికే వరకు నేను కూడా కట్లు పోయి నేను కూడా అవతారం ఎంత చేస్తానంటే వారితో పాటు కట్లు నరుకుతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఇంకా నడైనా ద్రాక్ష గెలలు కొయ్యేవారితో నేను కూడా ద్రాక్ష గెలలు కోసేవారిగా మారిపోయి వారితో కలిపి పనిచేస్తాను. నేను కూడా ద్రాక్షకాయలు కోచి నేను కూడా వారి వల్ల మోస్తాను. ప్రైజ్ ది లార్డ్. చేను దున్నేవారితో నేను దున్నుతాను, వారు చేర్చిన దానితో నేను బాగా పరిచయము పొందినట్లు నేను వారిలో ఒకనగా మారిపోతాను, ఎందుకంటే నేను వారిని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇదంతా రాజు ఆ రక్షక భటులతోనూ సైన్యాధిపతులతోనూ మంత్రులతోనూ తన సైన్యంతో చెబుతున్న మాటలు. దేవునికి స్తుతి కలుగాక. రాజు యొక్క వాంఛ ఏంటంటే ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఒడిదుడుకులు, కష్ట సమస్యలు, పరిస్థితులు అవన్నీ రుచి చూడాలనుకున్నాడండి ఆయన. అవన్నీ ఆయన తెలియదు, కానీ నా ప్రజల్లో ఒకటిగా మారిపోతాను. కట్లు నరికేవాడితో పాటు నేను కూడా ఏం చేస్తాను, గొడ్లేసి నరుగుతూ ఉంటాను. అది నరకటం వలన అతని సమస్య, అతని భారము, అతని కష్టము నాకు తెలుస్తుంది. రైతులా మారినప్పుడు నేను రైతు వల్లే దున్నుతాను. దున్నుతున్నవాడు ఎంత భారముతోనూ కష్టముతోనూ సాగు చేస్తున్నాడో, వ్యవసాయం చేస్తున్నాడో నేను అర్థం చేసుకోగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే చేపలు పట్టేవారితో నేను కూడా చేపలు పడుతూ ఉంటాను. ఏ విధంగా కష్టపడితే చేపలు దొరుకుతాయో, కట్లు దొరుకుతుంటే ఏ విధంగా కష్టపడుతున్నారు, దున్నుతుంటే ఎంత కష్టపడుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఇలా నేను వెళ్ళి ప్రజలకు దగ్గర అవుతాను అంటున్నాడండి. నేను వారిని ప్రేమిస్తున్నాను, వారితో వ్యక్తిగతంగా పరిచయము పెంచుకుంటున్నాను. వారు నన్ను ఎరగరు, కానీ వారితో ఆ విధముగా దగ్గర కాగొరుటకు, ఆ విధంగా వారు నన్ను ఎరగరు, కానీ నాకు వారు తెలుసు. అయితే నేను వారిలో ఒకరిగా మారిపోవాలనుకున్నాను. ఇదంతా అయిన తర్వాత దేవునికి మహిమ కలుగాక. విన్నారా? సింహాసనం నుంచి లేచాడంట ఆయన. సింహాసనం నుంచి లేచి కిరీటం తీసి సింహాసనం పెట్టాడు, వస్త్రాలు తీశాడు, రాజు వస్త్రములు అవన్నీ తీసి కిరీటం మీద పెట్టాడు. రైతు బట్టలు వేసుకున్నాడట, కట్లు నరికేవాడు బట్టలు వేసుకున్నాడు, దున్నేవాడు బట్టలు వేసుకున్నాడు, ద్రాక్షగల కోసినటువంటి సాధారణమైన మనుషులు వేసే వస్త్రములు ఆయన ధరించుకున్నాడు. పరలోకమంతా ఆశ్చర్యంగా చూస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. రాజ సంరక్షణ భటులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ముసుగు మార్చేస్తున్నాడండి ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి, అందుకే ఫిలిప్పీ పత్రిక చెప్పాడు, ఆయన దేవునిగా ఉండటం భాగ్యం అనించుకోలేదు, కానీ ఆయన పరలోక మహిమనంతా విడిచిపెట్టి దాసు రూపం ధరించుతున్నాడు అన్నమాట. ఈ కథలో బాగా అర్థం వస్తుంది. పరలోకమంతా చూస్తుంది, రాజా నిన్ను ఎవరు గుర్తుపట్టలేరయ్యా అంటున్నారు వాళ్ళు. కానీ ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయన తెలుస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆ జల్లు మధ్యకి వెళ్ళినప్పుడు జల్లుకు మాత్రమే తెలియదు ఆయన ఎవరో. ఒక రోజున ఆయన ద్రాక్ష గెలకు వస్తున్నాడు అనమాట. మీకు తెలుసా, ఈ ద్రాక్ష తోట నాదే అంటాడండి ఆయన. ఏంటేంటి నీదా? బట్టలు చూస్తే ఎలా ఉన్నాయి, పేదమైన బట్టలు ఎలా ఉన్నాయి. యజమాని తెలిసేమంటే తెలుసా, మన రాజుగా తెలిసే మొత్తం ఆ తోటలన్నీ, ఆ పొలాలన్నీ, ఆ దేశాలన్నీ ఈ రాజుగారియే. ఆయన బట్టలు మార్చి వచ్చి వాళ్ళతో కట్లు తిరుగుతున్నప్పుడు ఉంటాడు. ఎందుకయ్యా నీకు ఈ కష్టం, నీకు పని రాదు అన్నాడు ఆయన పక్క ఆయన. లేదు ఈ కష్టం ఎంతో నీకు తెలుసుకోవాలి, ఎందుకంటే సాయంకాలం జీతం నీకు నాకు ఇస్తారు కదా అంటాడు ఆయన. ఓహో డబ్బుల కోసం వచ్చావా, సరే ఈ పని చేయి, ఆ పని చేయి అంటున్నాడు. చేస్తున్నాడట. దాక్షగలకు వస్తున్నాడు, కోస్తున్నాడు.
ఈ ద్రాక్ష తోట ఎవరు తెలుసా? నాదే అని అన్నాడు. పక్కవాడు జోక్ అనుకుంటున్నాడు. అక్కడ పోయి ఆయన దున్నుతున్నప్పుడు ఈ భూభాగం అంతా ఎవరు తెలుసా? నాదే అంటున్నాడండి. కిందకి పై చూస్తున్నాడు, నీదా? నువ్వు మాలో ఒక్కడివి, మా పక్కింటి వాడివి, మా ముందుంటి వాడివి, మా వీధిలో ఉన్నవాడివి, నీ గురించి బాగా తెలుసు నాకు అనుకుంటున్నారండి వాళ్ళు. ఇలా ఎక్కడికి వెళ్ళి ఏ పని చేస్తున్నా ఆయన వారితో నవ్వుతూ వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు ఒకటిగా ఉండి చెప్తున్న మాటలు వారికి హేళనగా ఉన్నాయి. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఆయన నిజమే చెప్తున్నాడు. వారికి ఆయన ఎన్నో ఉపమానాలు చెప్తున్నాడు, కానీ వారికి అర్థం కావట్లేదండి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు వారికి, అయితే వారికి అది అర్థం కావట్లేదు. కానీ అర్థమేవరికి అర్థమవుతున్నాయి. దేవునికి మహిమ కలుగాక. అయితే ఈయన గురించి ఆయనతో ఉన్న వారు ఎవరైతున్నారో వారు అందరికీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మీకు విషయం చెప్పనా? ఈ రాజు ఏ విధంగా అయితే వస్త్రాలు మార్చుకుని తన ప్రజల మధ్యకు వచ్చి తన సొంత పొలాల్లో ద్రాక్ష తోటలో మరి కట్లనరికి వారితో కలిసి పనిచేస్తున్నాడో, అలాగే ప్రభు అయిన యెహోవా దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు రూపంలో ప్రత్యక్షపరచబడ్డాడండి. యేసు అనే శరీరం ధరించుకుని వచ్చాడు. ఈ చిన్న కథలో దేవుణ్ణి మనం చూడగలమన్నాడండి. వారు రాజుతో, రాజా నీవు మాకు కావాలి. ఈయన బట్టలు మార్చుకుని రైతు వేసేసుకుని వెళ్ళిపోదామని రెడీగా ఉంటుంటే సైన్యమంతా అన్నారట, రాజా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వంటే మాకు ఇష్టం. రక్షక భటులు, సైనిక భటులు, మంత్రులు, సైన్యాధిపతులు, అతను చుట్టూ ఉన్న సైన్యమంతా రాజా వెళ్ళొద్దు రాజా, ఇక్కడే ఉండు రాజా అన్నారట. వారు అన్నారట, రాజా నీవు మాకు కావాలి, మేము నేను ప్రేమించున్నాం, నీవు రాజుగానే ఇచ్చడే ఉండిపో అన్నారట వాళ్ళు. ఆయన దేవునితో సమానంగా ఉంచబడడం ఇష్టపడక తన మహిమనంతా పక్కన పెట్టి, రాజుకున్న ఘనతలన్నీ పక్కన పెట్టి వారి సముఖంలో వారి కడమ రీతిగా ఆయన భూమి మీదకి ఆ ద్రాక్ష తోటలోకి ఎలా వచ్చాడో ఈ భూమి మీదకి యేసుక్రీస్తు అలా వచ్చాడండి. దేవునికి మహిమ కలుగాక. చూసారా, ఈ కాలపోతున్నాడు. అతడు వారిని బాగుగా తెలుసుకుంటకే వారిలో ఒకనిగా ఉండగోరెను. అయితే ఆయన ఎవరో వారికి బాగుగా తెలియను. ఆయన చుట్టూ ఉన్నవారు తెలుసు, భటులకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు. దేవునికి స్తుతి కలుగాక. మీకు విషయం చెప్పనండి. ప్రవక్త అన్నాడు, ఆయన వాంఛను ఇది వెల్లడి చేయును. అతను ఆ రాజు యొక్క వాంఛ ఏంటి? వారిలో కలిసిపోవాలి, వారిలో ఒకటిగా ఉండాలి. వారి కష్టాలు, సమస్యలు, శోధనలు, నిందలు, ఆఖరికి మరణం యొక్క రుచి కూడా ఏమిటో, నిందల రుచులు ఏమిటో, అవమానాలు ఏమిటో, కష్టములు ఏంటో, శోధనలు ఏమిటో, అన్ని రకాల శోధనలు ఆయన పొందుకున్నాడండి. ఈ కాల ప్రవర్తనాడు. ఆ గొప్ప రాజు అట సాధారణ వస్త్రాలు వేసుకొని మానవులతో పాటు నడిచాడట, తన ప్రజల్లో కలిసిపోయాడట. దేవునికి స్తుతి కలుగాక. ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడట అలుపు లేని వారితో, సాధారణ మనుషులతో ఆయన సాహసం చేశాడట అండి. గొప్ప గొప్ప స్థలాలన్నీ విడిచిపెట్టి ఆ రాజు సామాన్యులైన పేదవారితోనూ, అలుపులతోనూ, ఎన్నికలైన వారితోనూ ఎలా అయితే సాహసం చేశాడో ఆ కథ వల్లే దేవుడు కూడా నడిపోయారు. ఇక్కడ ప్రవర్తనాడు. ఆయన వాంఛను ఆ విధంగా వెల్లడి చేయబడను. దేవుడు చేసినది కూడా అదే. ఆమె చెప్తారా? ఆయన యెహోవా దేవునిగా ఉండక మనలో ఒక వంటి వానిగా తన రూపము మార్చుకునేను. శ్రమ పొందినట్లు, మరణమును రుచి చూచినట్లు, మరణపములు ఎట్లుండనో ఎరుగునట్లు, ప్రైజ్ ది లార్డ్, మరణదండను ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన తన కిరీటమును రాజవస్త్రమును విడిచిపెట్టి మనలో ఒకరి వంటి వాడాయను. ఓహ్ హల్లెలూయా. ఆయన అలుపులైన మానవ పాదాలు స్వయంగా ఆయన కాలు మీద పెట్టుకుని కడిగాను. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. పేదవారితో కూడా గుడారములలో నివసించాను. మహా గొప్ప రాజు ఒక పేదవారి గుడారంలో ఒక రాత్రి అంతా ఇక్కడ ఉండిపోవాయి అన్నారు వాళ్ళు. ఆ రాత్రి అంతా అక్కడ ఉండిపోయాడు యేసుక్రీస్తు. సామాన్యుడిగా ఉన్నాడు, మనుషుడిగా కనబడుతున్నాడు,
ఆకారమందు దాసుడు కనబడుతున్నాడు, కానీ ఆయన ఎవరో తెలుసా? దేవుని రూపమై ఉన్నాడు, దేవుని స్వరూపమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈ దాసుడు రాజు ఎలాగయ్యాడో, రాజు దాసుడు ఎలాగయ్యాడు, ఈ కథలో దేవుడు కూడా రాసుకున్నటువంటి విమోచన కథలు కూడా ఆయన అలాగే మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగాక. అభాగ్యులకు వారితో కూడా ఆయన అరణ్యములో మరి వీధుల్లో నిద్రించాడు, అమరంలో నిద్రపోయాడు, ప్రయాణంలో ఉన్నాడు, వారితో కలిసి భోంచేశాడు, అలిపోయిన వారితో ఇంటికి వెళ్ళాడు, పేదవారు ముట్టుకున్నాడు, రోగులు బాగు చేశాడు. ఇలా ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. మనల్ని ఆయన బాగుగా అర్థం చేసుకోగలిగినట్లుగా, ఆయన మనము బాగుగా అర్థమైనట్లు ఇక ప్రవర్తనాడు, మనము ఆయనకు అర్థమైనట్లు, ఆయన మనకు అర్థమైనట్లుగా అంత దగ్గరగా వచ్చేసాడంటే. అంటే సహవాసమైన దగ్గరగా ఉన్నప్పుడట ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఈవెన్ భార్య భర్తలు, ఇద్దరు స్నేహితులు, సంఘ కాపురి మరియు సంఘము, మరియు స్త్రీ పురుషులు, మరి సహోదరి సహోదరులు దగ్గరగా వారు సహవాసం చేసినప్పుడే ఒకరి బలహీనతలు, ఒకరి బలములు, ఒకరి కార్యాలు, ఒకరి కష్టములు, ఒకరి నష్టములు దగ్గరగా సహవాసం, హృదయానికి దగ్గరగా ఎవరైతే సహవాసం చేస్తారో వారి భారాల్ని, బాధల్ని, కష్టాలని వారు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆయన కూడా దగ్గరగా అయ్యాడు, మనకి సమయబంధుడు అయ్యాడండి. అందుకే ఇక్కడ ఈ కలపడుతున్నాడు, మనలను ఆయన బాగుగా అర్థం చేసుకోగలిగినట్లు, ఆయనను మనం బాగుగా అర్థం చేసుకోగలిగినట్లుగా ఆయన మానవంటి మనుషుడిగా మారిపోయాను, ముసుగు ధరించాను. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన ఆ గొప్ప యెహోవా ఆత్మ క్రీస్తు అనే శరీరం అనే ముసుగు ధరించి వచ్చాడండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు జక్కయ్యను చూశాడండి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరినీ దర్శిస్తూ ఆయన సముద్రం గట్టుకు వెళ్ళాడు. వాళ్ళు వేసుకొని కడుక్కుంటున్నారు, వాళ్ళు చేపలు పట్టుకొని. బహుశా అది ఉదయకాలం కావచ్చు, ఎందుకని చేపలు పట్టు రాత్రి వెళ్తారు. ఆ తెల్లవారిన ఆయన చూసి నన్ను వెంబడించాడు అన్నాడు, ఫాలో మీ అన్నాడు. వాళ్ళు వెంటనే వాళ్ళు విడిచిపెట్టి వెంబడించేస్తారు, ఒక్క మారు మాట లేకుండా. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత వెళ్ళి క్యాఫా, నీ పేరు క్యాఫా అని పడుద్ది అన్నాడు. ఇలా వెళ్ళి ఎవరినైతే వెంబడిస్తున్నాడో ఒక్కసారి చూడగానే, ఒక్కసారి ఆయన ప్రసంగం వినగానే, ఒక్కసారి మాట వినగానే, ఆయన ఒక్కసారి ప్రసంగం, బోధ, స్వరం వినగానే ఉన్న పాటన వారు ఆయన వెంబడించారండి, ఏమాత్రం ఆలోచించకుండా. ఈ కాల ప్రవర్తన్నాడు ఆయన వచ్చేట ముసుగులో ఉన్నాడు కదా, రాజుగారు ఇలా తీసి చూపించాడట పేతురికి, యోహానికి, ఇంకా శిష్యులకి. ఓ ప్రభు నువ్వా, ఓ నువ్వు రాజు కదా. వాళ్ళకి అర్థమైపోయింది, వెంబడించారట. ప్రశ్నల దిక్క ఆయన వచ్చి సమర స్త్రీకి ముసుగు తీశాడట. ఓ ప్రభు నువ్వా, ఆ రాజు నుంచి ఆ రాజుకి వచ్చిందివా, అది నువ్వే కదా అని వెంబడించిందట. అంటే ఒక్కసారికే ఆయన ప్రసంగానికి, బోధకి వారు వెంటనే ఎందుకు లోబడి వెంబడించారో తెలుసా? వారికి ఆయన ముసుగులా తీసి చూపించేసరికి గుర్తుపట్టేశారు. ఎందుకంటే ఆయన ఎవరో ఆయన చుట్టూ ఉన్న వారికి తెలుసు. కాబట్టి ఆయనతో ఉన్నవారు, ఈ భూమి ఆయనతో ఉన్న రాజుతో పాటు వచ్చినప్పుడు రాజు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో, ఏం పని చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, అసలు ఎందుకు వచ్చాడో తెలుసండి. కాబట్టి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకంటే ముందే ఆ సముఖంలో ఉన్న వారందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చేసారండి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత కొందరికి మాత్రమే ముసుగు తీస్తున్నాడండి. ఎవరికైతే ఆ ముసుగు తీసి చూపిస్తున్నాడో వారికి అర్థమవుతుంది ఈయన పాతకంలో ఉన్న యెహోవా దేవుడు అని, ఈయనే ఆయన అని, ఆయనే ఈయనని, ఓ ఈ దాసుడే రాజే, రాజే దాసుడని కొంతమందికి మాత్రం అర్థమైందండి. తర్వాత మళ్ళా శాస్త్రి పరిస్థితికి ముసుగేసాడు. శాస్త్ర పరిస్థితి రాగానే ముసుగేసుకున్నాడు. వాళ్ళేమో ఆ ముసుగు చూస్తున్నారు. అయ్యి నువ్వు మానవుడివి, అయ్యి నువ్వు ప్రవక్త, అయ్యి నువ్వు అక్కరగారులో ఒకడివి, అయ్యి నువ్వు బెల్చిబొబ్బివి, అయ్యి నువ్వు మరేం కుమారుడు కదా, అరే మీ తమ్ముడు అక్క చెల్లి మాతో పనిచేశారు, అది నువ్వే కదా, ఏంటి స్కూల్కి వెళ్ళి అసలు స్కూల్కే పోలేదు ఎప్పుడు, నువ్వు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకు?
అరే నువ్వు పలానా కదా. ముసుగులో ఉన్నప్పుడు ఎవరు చూడలేకపోయారు. కానీ ఆ ముసుగు అయినా ఎవరికి అయితే బయలుపరచనుకున్నాడో వారికి మాత్రమే ముసుగు తీసేవాడు, గుర్తుపెట్టేవారు. కొందరేమో ముసుగులో ఉన్నది ఎవరు, ఆ రాజే, ఆ దాసుడే రాజు అని చెప్తుంటే వీళ్ళన్నారు, అసలు నువ్వు క్రీస్తువా, అసలు ఆయన మనిషివా? యేసుని పట్టుకుని వారు నువ్వు క్రీస్తువా అంటుంటే నేను క్రీస్తుని చెప్పి మీరు నమ్మరు అన్నాడండి. కొందరికి ఆయన యేసుగా బయలుపరుచుకున్నాడు, కొందరికైతే యేసు క్రీస్తుగా బయలుపరుచుకున్నాడు, యేసే మెస్సయ్యగా బయలుపరుచుకున్నాడు. కొందరికి యేసుగానే మిగిలిపోయాడు వారికి. ఈరోజు కూడా చాలామందికి, కొంతమందికి యేసుగా మిగిలిపోయాడు వారికి, రెండవ దేవుడిగా మిగిలిపోయాడు కొందరికి. కానీ ఆయన మొదటి వ్యక్తిని కొందరికి తెలిసిపోయారు. కాబట్టి ఆ రాజు ఏ విధంగా అయితే వస్త్రాలను ధరించి పక్కన పడేసి మానవ వస్త్రములు లేకపోతే రైతు వస్త్రములు ఒక సామాన్య వస్త్రం ధరించుకుని భూమికి వచ్చాడో, ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు వారి మధ్య ఎలాగున్నాడో అదేవిధంగా దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, ఒక లేఖని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎబ్రీ పత్రిక 8 చాలామంది ఏమంటారంటే నా కష్టం ఆయన కూడా తెలియదు అంటారండి. ఎవరికి? దేవునికి. నీకు విషయం చెప్పలా, నువ్వు ఎలా పుట్టినప్పుడు ఎలా తల్లి గర్భంలో పోరాడి బయటకు వచ్చావో ఆయన తెలుసు. ప్రైజ్ గాడ్. ఎలా ఆకలిగా ఉంటామేంటో తెలుసు, ఆయన ఆకలిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏడ్చేడు భూమి మీద తెలుసా, అసలు ఏడుపు అంటే ఏంటో ఆయన తెలుసు, బాధ ఏంటో తెలుసు ఆయనకి, నిందేంటో తెలుసు ఆయనకి, నిద్ర భారం ఏంటో తెలుసు ఆయనకి, ఆకలి భారం ఏంటో తెలుసు ఆయనకి, దాహక భారం ఏంటో తెలుసు ఆయనకి. నువ్వు పొందుతున్న ప్రతి అడుగుతున్న ప్రతి దాన్ని ఆయన రైతుగా, సామాన్యుడిగా, దాసుడిగా వచ్చి రుచి చూచాడండి. ఆయన వీళ్ళు సింపుల్గా అంటారు, నా బాధలు దేవునికి కూడా అర్థం కావు. దేవుడికి కూడా అర్థం కాని బాధలు ఏమిటో దేవుడికి అర్థం కావంట. ఆయనేమో నిన్ను అర్థం చేసుకుంటే నువ్వేమో ఆయన అర్థం చేసుకుంటలేదు. అందుకే ఆయన ఏం చేశాడు, మానవ రూపం ఎత్తాడండి. ఆ గొప్ప యెహోవా ఆత్మ భూమి మీదకి శరీరధారణ గల కారణం, మన మధ్య నివసించే కారణం ఏంటి తెలుసా? బైబిల్ చెప్తాను చూడండి. దేవునికి మహిమ కలుగాక. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో, చూసారా, అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఇప్పుడు గమనించాను, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే నీకు శోధన వస్తుందంటే ఇదివరకు ఆయన శోధన పొందాడు. నీకు నింద వస్తుందంటే ఇదివరకు నింద పొందాడు. నీకు ఆకలి వస్తుంది, నిద్ర వస్తుంది, ఏడుపు వస్తుంది, ఇవన్నీ కూడా ఆయన పొందాడు. బైబిల్ మనం చూడగలుగుతాం. 4 సువార్తలో ఆయన మీకు కనిపిస్తాడండి. ఆయన ఏడ్చాను, ఆయన నిద్రించాను, ఆయన ఆకలి కొనేను, ఆయన చెమట పట్టమేంటి తెలుసు ఆయనకి. ఆకలి బాధ, నిద్ర బాధ, సమస్యలు, నిందలు, అవమానాలు, ఆఖరికి మరణం ఏమిటో రుచి కూడా ఆయన తెలుసు. సమాధి ఏమిటో తెలుసు ఆయనకి. అందుకే అన్నాడు, శ్రమ పొందుచున్న వారిని కూడా, అంటే శోధించబడ్డ వారిని కూడా వారికి సాయం చేయగలబడే ఉన్నాడు. ఎందుకని చూడండి, మరొక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. 5వ అధ్యాయం అదే పత్రిక 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో అని రాయబడింది. చూడండి, దేవుడు ఈ భూమి మీద శరీరధారి ఉన్న దినాలలో, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనమేనా, 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను, చూసారా, రోదన ఏంటో తెలుసు ఆయనకి, శోధన తెలుసు ఆయనకి, కన్నీళ్ళని తెలుసు ఆయనకి, తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు, యోచనలు సమర్పించి భయభక్తి గలవాడై ఆయన అంగినబడెను. తర్వాత ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట అండి. అంటే శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయి.
ఆకలి, బాధ, నిద్ర, శోధన, నిందలు, అవమానాలు ఇవన్నీ దేవుని గురించిన రుచులను తెలుస్తాయి. కాబట్టి ఒక మానవుడు కావాల్సిన నిందలు, అవమానాలు, కష్టాల, శోధనలు అన్నీ ఎదుర్కొన్నాడండి ఆయన. ఇప్పుడు చెప్పండి, మన బాధలు తెలుసుకుంటూ ఉన్నాడా? ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే అలాంటి అనుభవం కలిగి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి, నీకు అసలు దెబ్బ తగలేదు, ఎప్పుడు దెబ్బ నొప్పి వస్తుందా, ఎలా వస్తుంది, అసలు నొప్పి అంటే తెలియదు అన్నావు అనుకో, ఆ దెబ్బ నీకు తగిలితే అప్పుడు నొప్పి ఏమిటో, ఆ బాధ ఏమిటో, ఆ పరిస్థితి ఏంటో ఎప్పుడు అర్థమవుద్ది? అనుభవం వచ్చినప్పుడే. మనం ఇక్కడి నుంచి నా బాధలు, నా కష్టాలు ఎవరికి అర్థం కావు అనొద్దుగా, ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి తెలుస్తుంది. నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరులు, లేకపోతే నీతో ఉన్నప్పుడు తోటివారు నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ గ్రహించలేకపోవచ్చు, నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నిన్ను అర్థం చేసుకున్నవాడు, నీ పరిస్థితి అంతా ఎరిగినవాడు ఒకడున్నాడు. ఆ రాజు రైతుగా మారినప్పుడే ఆయనకి అర్థమైంది. కాబట్టి ఆయన శోధించబడ్డాడు. కాబట్టి మనం కూడా శోధించబడినప్పుడు, శ్రమ పొందినప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆయన కూడా అలాంటి వారికి సహాయం చేయగలవాడిగా ఉన్నాడండి. కాబట్టి అదృశ్య దేవుడు దృశ్యగా మారటంలో మానవ సమస్యలు, మానవ బాధలు, నిందలు, అవమానాలు ఇవేమిటో, ఆఖరికి మరణం యొక్క రుచి ఏమిటో కూడా ఆయన తెలిసి, బైబిల్ చెప్తుంది ఆయన మరణమంతా ఇదేతగా తను తగ్గించుకుంటంలో దేవుడు ఆయన నామమును అన్ని నామల కన్నా పైనామముగా హెచ్చించాడండి. ఎన్ మార్ఫీ, ముసుగులో ఉన్న దేవుడు ముసుగు తీసివేసి వేరే ముసుగు ధరించాడే మానవ రూపమును. ఆ ఆత్మ ఈ భూమి మీదకి శరీరధారిగా ఒక ముసుగు ధరించి వచ్చింది. ఆ శరీరంలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ పాత నిబంధనలో ఉన్న గొప్ప యెహోవా. కాబట్టి ముగ్గురు దేవుడు లేరు, మనకి ఒక్క దేవుడే ఉన్నాడు. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగల మా ప్రభువా, ఇప్పుడు చెప్పబడిన మాటలు మీరు ఆస్వాదించండి, దీవించు ప్రభువా. ఎన్మార్ఫీ అనగా అదృశ్యమైన దేవుడు దృశ్యుడిగా మారేను, సూపర్ న్యాచురల్ టు న్యాచురల్గా సహజాతీతం నుండి ప్రకృతి రూపంగా నువ్వు మార్చబడ్డావని, అదృశ్యమైన దేవుడిగా ఉండి దృశ్యమైన మానవుడిగా ముసుగు ధరించేవని మేము తెలుసుకున్నాం ప్రభువా. ఇంకా అనేకులు తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఒక యూదుడికి ముగ్గురు దేవులు ఎన్నడూ ఉండరని ఒప్పించలేమని మేము గుర్తించాం ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతో ఏకరీతికున్నావు ప్రభువా. నువ్వు తండ్రిగా ఉన్నావు, కుమారుడిగా ఉన్నావు, పరిశుద్ధాత్మగా ఉన్నావు. కానీ ముగ్గురుగా లేవు. కానీ షేక్స్పియర్ నాటకంలో ఒక వ్యక్తి 3 పాత్రలు వేసినట్టు దేవ నువ్వు ఈ రంగం మీద, నాయన ఈ భూమి మీద ప్రభువా నువ్వు 3 పాత్రలు వేసినటువంటి వాడిగా ఉన్నావు. 3 కార్యాలయాలు నివసించిన దేవుడిగా ఉన్నావు. ఒకే దేవుడిగా ఉండి 3 పాత్రలు వహించిన గొప్ప దేవ, స్తుతి మహిమ చెల్లించుకున్నాం. ప్రతి పాత్రకు ఒక అర్థం ఉందని మేము నమ్ముతున్నాం ప్రభువా. కృతజ్ఞతలు మహిమకంతా చెల్లించుకున్నాం ప్రభువా. మా కోసం మహిమనంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువా నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వారందరికీ ఎలా అయితే బయలుపరుచుకున్నావో, ముసుగు తీసి బయలుపరుచుకున్నావు, కొందరికి మరుగుపరుచుకున్నావు, అదేవిధంగా ఈ భూమి మీద ఇప్పుడు కూడా నువ్వు కొందరికి బయలుపరుచుకున్నావు, కొందరికి మరుగుపరుచుకున్నావు. బయలుపరుచుకుంటా, మరుగుపరుచుకుంటా అంత నీ వశంలో ఉంది. కృతజ్ఞతలు దేవ, స్తోత్రం చెల్లించుకుంటూ నీ వాక్యాన్ని బయలుపరిచినందుకే స్తుతిస్తూ, మా కొరకు రాజు ఒక రైతుగా మారినట్టు మా కొరకు ఆ గొప్ప దేవుడు మానవుడిగా మారి పాప విమోచన చేసినందుకు స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ యేసుక్రీస్తును ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము.